పద్ధతికి లోపలికి వేసి బయటికి ఏం తీసుకుని అలాట్మెంట్ సర్వే నంబర్లు మొత్తం మాకు వచ్చేసినాయి. హెచ్ఎండిఏలో మా సర్వే నంబర్లు ఉన్నాయి. మొత్తం సన్న చిన్న కారు రైతులే ఉన్నాం మేము. మొత్తము బడా బడా బాబులు, వెంచర్లు, వాళ్ళ ఫామ్ హౌజులు అన్నింటినీ కాపాడుకున్నీకనే ఈ లైన్ మొత్తము RRR లైన్ మొత్తం బయటకు మలిపినరు. వాళ్ళ పద్ధతి కోసమే చిన్న చిన్న రైతులను మొత్తం వాళ్ళను బతుకుదెరువు కోసం 10 ఎకరా 10 ఎకరా 20 గుంటల భూములు ఉన్న మొత్తం భూములని లాక్కుంటున్నారు. అది ఏ రేట్ కిందికి మొత్తము అది ఏం రేట్ లేకుండా మొత్తం తక్కువ రేట్ కార్డు కట్టించే ప్రయత్నమే చేస్తుంది మొత్తం ప్రభుత్వాన్ని. మొత్తము దానికి రైతులు ఎవరు అంగీకరించరు. మొత్తం రైతులు రైతే రాజు అంటుండే. ఏడా రైతే రాజు? ఉన్న 10 గుంటల 20 గుంటల భూమిని మొత్తం లాక్కొని నువ్వు వాళ్ళని రోడ్డు మీద పడిన తర్వాత ఇంకా రైతే రాజు ఏ ప్రభుత్వం ఉన్నది? ఇది ఈ రైతు రాజే ప్రభుత్వం కాదు. ఇది రైతుల రక్తం తాగే ప్రభుత్వం ఇది. అందుకనే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వం మీద దయచేసి మీకు విన్నవించుకుంటున్నాం ఏంది, RRR ముందు ఏ అలాట్మెంట్ అయితే నువ్వు దాన్ని డిక్లేర్ చేసారో అదే ప్రకారం పోని. కానీ సన్న చిన్న కారు రైతులు మొత్తం నష్టపోతారు, రోడ్డు మీద పడిపోతారు మొత్తం పబ్లిక్. మేము దీనికి మీరు మీ ఈ ఉద్దేశాన్ని అలాట్మెంట్ మార్చుకోకపోతే మా ప్రాంతానికైనా సరే మేము ఎంతో ఢిల్లీ నుంచి గల్లీ రాకన్నా కానీ మేము మాత్రం పోరాడతాము. మేము మాత్రం దీని మీద పట్టు విడిచేది లేదు. మీరు ఈ నిర్ణయాన్ని మాత్రం మీరు వెనక్కి తీసుకుంటేనే మంచిగా ఉంటది. రైతే రాజు అన్న ప్రభుత్వాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఫ్యూచర్ లో మళ్ళీ ఇట రావాలి, దీనికి ఏమైనా పుట్టగతులు ఉండాలంటే కూడా మీరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఉన్న అలాట్మెంటే నిర్ణయం చేయండి. లేకపోతే రైతులు ఆగడానికి గురవుతారు. మీకు హెచ్చరిస్తున్నాం మేము.